హాయ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ శివరాత్రి కదండీ! సో, ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? మేమైతే ఉపవాసం ఏమి ఉండలేదండి. ఎందుకంటే శివరాత్రి ఉపవాసం అనేది ఇంతవరకు పట్టుకోలేదు. అంటే సోమవారం వస్తేనే చేయాలి అని అంటారు కదా! సో, ఇప్పటి వరకు అయితే నాకు ఆ టైం రాలేదు. అంటే సోమవారాలొచ్చాయి. కాకపోతే అప్పుడు మనం చేసే సిచ్యువేషన్‌లో లేము కాబట్టి పట్టుకోలేదు. ఇక ముందు ఎప్పుడైనా సోమవారం వస్తే ఖచ్చితంగా పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అంటే పూజ అయ్యేసరికి ఎలాగూ మధ్యాహ్నమే అవుతది కాబట్టి ఇంక నేను అలానే ఉపవాసం అని అనుకుంటాను. ఆ దేవుడు నాకు ఓపిక ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడూ ఉపవాసం ఉండలేదండి. ఇదొచ్చేసి మా కాలనీలో శివాలయం టెంపుల్ ఉందండి. అక్కడ మేము మార్నింగ్ టెంపుల్‌కెళ్ళాము. వెళ్ళేప్పటికి చాలా రష్ ఉంది. అప్పటికి ఒక బ్యాచ్ అభిషేకాలు అవన్నీ అయిపోయాయి. సో, మేము నెక్స్ట్ బ్యాచ్‌కి అభిషేకం టికెట్ తీసుకొని పూజలో కూర్చున్నాము. అండ్ ఈసారి నాతో పాటు మా బాబు కూడా నేను చేస్తాను మమ్మీ పూజ అని అంటే, సరే అని మా బాబుతో చేయించాను. అంటే ఎవ్రీ టైమ్ వస్తాడు నాతో పాటు గుడికి. కాకపోతే పూజ సరిగ్గా చేయనివ్వడు. సో, అందుకని నేను మా మమ్మీకి అప్పజెప్పేసి నేను ఒక్కదాన్నే పూజలో కూర్చుంటాను. సో, ఈసారి మాత్రం నేనే చేస్తానంటే, సరే తనకు కూడా పూజ అలవాటు అవ్వాలి కదా అని చెప్పి తనని పూజలో కూర్చోబెట్టాను. సో, తను ఇంట్రెస్టెడ్‌గా పంతులు గారు చెప్పే మంత్రాలన్నీ చదువుతూ అన్నీ పూజకి పూలు పెడుతూ అభిషేకానికి పంచామృతాలు అవన్నీ శివలింగం పైన వేస్తూ పూజ బాగా చేశాడు. కాకపోతే పూజ అనేది కొంచెం హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది కదా! సో, అంతసేపు కూర్చోలేక ఇంకెంతసేపు అని కొంచెం సతాయిస్తారు కదా పిల్లలు. అలా అడిగాడు. బట్ ఓకే నాన్న అయిపోతుంది అది అంటే సరే అని కూర్చున్నాడు. ఇంట్రెస్టెడ్‌గానే చేశాడు. అభిషేకం అయిపోయిన తర్వాత పంతులు గారికి దక్షిణ పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని అండ్ అభిషేక తీర్థం తాగాము. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. అండ్ ఎందుకంటే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా వస్తారు అని అంటే సరే అని అక్కడ ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ గుడిలో. ఆ దేవుళ్ళ దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నాము. అండ్ ఈ గుడిలో కొంచెం ముందుకి శివలింగం కూడా ఉంటదనమాట. సో, అక్కడ దీపారాధన చేసి అక్కడ కూడా అభిషేకం చేసి దీపాలు ముట్టించి వచ్చి టెంపుల్‌లో కాసేపు ఫొటోస్ తీసుకొని ప్రసాదం తీసుకొని కూర్చున్నాము. అండ్ ఈవినింగ్ కూడా ఇంట్లో నేను పూజ చేస్తానండి శివుడికి. దీపం పెడతాము. గండ దీపం లాగా అంటారు కదా! అలా పెడతాము. సో, అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంటికొచ్చి టిఫిన్ చేసి పూజకు అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకుందామని అనుకున్నాను. నైట్ జాగారం కూడా చేస్తారా అండి? ఎంతమంది చేస్తారు? నేనైతే ఖచ్చితంగా జాగారం చేస్తాను. ఆ నైట్ అంతా దేవుడి సినిమాలు చూస్తూ లేదంటే ఏవన్నా బుక్స్ చదువుతూ నైట్ అంతా మేలుకొనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగు ఇంట్లో పూజ చేసుకొని ఏదన్నా టెంపుల్‌కి వెళ్తామండి. అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ టెంపుల్స్‌కి వెళ్తాము. ఈ శివరాత్రి రోజు అంటే కొంచెం చాలా రష్ ఉంటుంది కదా! సో, నెక్స్ట్ డే అయితే అంత రష్ ఉండదు అని చెప్పి నెక్స్ట్ డే ఏదన్నా పెద్ద టెంపుల్స్‌కి వెళ్తాను మా మమ్మీని తీసుకొని. సో, నా వీడియో ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్‌ని లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.